సో ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 1 month కావస్తుంది. సో 1 month స్పాన్ అనేది వెరీ లెస్ టైం టు జడ్జ్ ఎ పర్సన్. ఇంకా అంటే అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ కానీ సెటిల్ అవ్వాలి. కానీ ఈ 1 month పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీడియా ఛానల్స్ అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఈ 24 hours డే టు డే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, ఒక సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తి కానీ డిప్యూటీ సీఎంలో ఉన్న వ్యక్తి కానీ వాళ్ళ ప్రతి యాక్టివిటీని వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే డే 1 నుంచి కూడా హీ హాజ్ షోన్ దట్ సింప్లిసిటీ అండ్ హంబుల్నెస్. కరెక్ట్. అంటే రియల్ లైఫ్లో ఆయన డిప్యూటీ సీఎం కానప్పుడు ఎంత సింపుల్గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే సింపుల్గా ఉన్నారు. దాంతోపాటు ఆ బాధ్యతని చాలా పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్నారని తెలుస్తుంది. ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియో అవుతుందో దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరితో మీటింగ్ అవ్వడము, ఆయన ఇదేదో ఒక అదృష్టంలా ఫీల్ అవ్వట్లేదు. ఇదొక బాధ్యత, ఈ బాధ్యతని నేను పర్ఫెక్ట్గా నిర్వర్తించాలి అనే క్లారిటీతో ఉన్నారు. ఇంకోటి చాలామంది ఇప్పుడు ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఏంటంటే ఆయన సినిమాలకు దూరం అయ్యారని. కానీ ఆయన ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సినిమాల కంటే కూడా ఆయన ఎప్పుడు పబ్లిక్ వెల్ఫేర్కి ఆయన మాట్లాడే ప్రతి మాటలో కూడా, ఆయన ప్రతి స్పీచ్లో కూడా, ఈవెన్ ఆయన సినిమాల్లో కొన్ని పాటల్లో కూడా సామాజికం అనేది ఎప్పుడు ఉంది. సోషల్ అవేర్నెస్, సోషల్ ఇంక్లినేషన్ అనేది ఎప్పుడు ఉంది. ఇప్పుడు అంటే పాన్ ఇండియా అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ మూవీస్లో యూ కెన్ అబ్జర్వ్ హిందీ సాంగ్స్ సిన్స్ మెనీ డేస్. అసలు ఏ మేరా జహా అనే పాట అసలు అప్పుడే ఆ సినిమా హిందీకి వెళ్ళిపోయి అదే పాట మార్పు లేకుండా హిందీలో చేంజ్ చేయక్కర్లేదు కదా. తెలుగు పాట అయి ఉంటే హిందీలోకి మార్చాలి, అది యాస్టీస్ హిందీలో ఉంది. అప్పుడు ఈ పాన్ ఇండియా కల్చర్ లేదు. సో అప్పుడే ఉండుంటే, ఈ ఓటీటీ సిస్టమ్ అప్పుడే ఉండుంటే అప్పటి నుంచే ఉండేది యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటి మనమందరం పవన్ కళ్యాణ్ గారిని ఒక పర్స్పెక్టివ్లో చూడడం వేరు, కొన్ని కోట్ల మంది ఎంతో మెచ్చుకునే నరేంద్ర మోడీ గారు విన్నింగ్ స్పీచ్లో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారు? అది ఇంకా దాన్ని మించి ఇంకెవరైనా చెప్పాలి. ఒక మనిషి గురించి ఒక గ్రేట్గా సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పడం అంటే, యాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ హూ హెస్ బీన్ అడ్మైర్డ్ బై క్రోర్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. సో అతను చెప్పడం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నరేంద్ర మోడీ గారికి ఉన్న సత్సంబాలు మనకి ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చిన్న పుట్టిన బిడ్డ లెక్క. అంటే మనకి అంత లోటులే, అంటే దెర్ ఇస్ ఏ డెఫిషియన్సీ ఇన్ ద విత్ సర్ప్లస్గా అమౌంట్ లేకపోవటం, లోటు బడ్జెట్లో ఉంది. ఈ లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖలు, వీటన్నిటికి కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టంలో ఏదైనా ఈ సత్సంబాలు ఉపయోగపడతాయి అనుకుంటున్నారా? ఒకటి, ఫస్ట్ టైం చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు ఆయన చాలా ప్రణాళికలు చేశారు. మోర్ దాన్ ఒక 800 to 900 కంపెనీస్ వచ్చేలాగా ప్రణాళిక చేసుకుంటే, అప్పుడు అది గవర్నమెంట్ ఆఫీసర్స్ చేసిన తప్పు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన తప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా కంపెనీస్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి గుజరాత్కి వెళ్ళిపోయినాయి, ఇంక్లూడింగ్ సాంఘీ. అర్థమైందా? అంటే మనకి ఎంతో తెలిసిన వాళ్ళవి కూడా అటు వెళ్ళిపోయినాయి. ఏమవుతుందంటే ఇక్కడ ఏదైనా ఇన్స్టాల్ అవ్వాలంటే, ఏపీలో ఏదైనా ఇన్స్టాల్ అవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ. సో వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ అప్లై చేస్తారు. వాళ్ళకి అప్లై చేసినప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎక్కడో వై నాట్ గుజరాత్ అనే ఫీలింగ్ వస్తుంది. వై ఏపీ, వై నాట్ గుజరాత్ అని. అలా కొన్ని కంపెనీస్ అయినా ఫైట్ చేసి ఇక్కడికి వచ్చినాయి తప్ప, అదర్వైజ్ మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన చాలా కంపెనీస్ ఫ్యాక్ట్ మాట్లాడితే గుజరాత్కి వెళ్ళి అక్కడ ఇన్స్టాల్ అయినాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీడియేషన్ చేస్తూ గెలిపించిన ధ్వజాలు కాబట్టి, ముగ్గురు కూడా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఇలాంటి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి he will ensure every company who is willing to install in Andhra Pradesh comes to Andhra Pradesh without any sort of technical differences. సో దానివల్ల ఏమవుతుంది, మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఆ టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతుందో, మెయిన్ క్యాపిటల్ సిటీ కోసం అవసరమైన టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతుందో, రెవెన్యూ అనేది అక్కడి నుంచే జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక పెద్ద కంపెనీస్కి వీళ్ళు స్పేస్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారో, రెవెన్యూ జనరేషన్ ఎక్కడి నుంచి అంటే ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి, ఎందుకంటే ఆ వచ్చిన అవుట్కమ్ నుంచి మనకి రెవెన్యూ ఎంత వస్తుంది, జస్ట్ మేనేజబుల్గా వస్తుంది. కానీ సర్ప్లస్ డెవలప్మెంట్ జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది, కంపెనీస్ నుంచి వచ్చే రెవెన్యూ నుంచి వస్తుంది, ట్యాక్సెస్ నుంచి వస్తుంది. అవన్నీ జరగాలంటే ఇట్లా సో మెనీ కంపెనీస్ షుడ్ కమ్. అంటే ఇప్పుడు ఈ 5 years పీరియడ్ ఇట్స్ లైక్ హ్యూజ్ టెస్ట్ ఫర్ చంద్రబాబు గారు యాజ్ వెల్ as పవన్ కళ్యాణ్ గారు టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అంటే ఆయన చంద్రబాబు గారు ఏంటంటే సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి క్లీన్ హార్టెడ్ ఉన్నారు, విజన్గా ఉన్నారు, ఆ విజన్ని ఫాలో చేసే వ్యక్తిగా ఉన్నారు. ఏంటంటే ఏదైనా జరగాలని పట్టుబడితే పవన్ కళ్యాణ్ వదిలిపెట్టరు అంత ఈజీగా. మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే స్పీచెస్ లో కూడా అన్నిటికన్నా గెలుస్తున్నామని చెప్పి గెలిచిండు. అది హైలైట్ అసలు. 100% స్ట్రైక్ రేట్. అంటే ఒక స్టేజ్ లో ఆ స్పీచ్
నోట్లోంచి రావట్లేదు, అది మనసులోంచి, అది హార్ట్ టు హార్ట్ రీచ్ అయిపోయింది పబ్లిక్. అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది కదా, అద పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు. ఆ డైలాగ్ తోనే మొత్తానికి నిజంగా పాతాళానికి పడిపోయింది. ఈ రోజు చూస్తే ప్రత్యర్థ పార్టీ ఏదైతే ఉందో పాతాళానికి కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే ఆ మాటలు, ఆ అగ్రెషన్ అనేది, అది ఆ మనిషికి ఆ ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ, డెవలప్మెంట్ కోసం తాపత్రయం, ఏం జరగట్లేదు ఏంటి డెవలప్మెంట్ అనే బాధ, ఇలా చాలా ఆస్పెక్ట్స్ కలిసి అర్థమయ్యాయి పబ్లిక్కి. థ్యాంక్ఫుల్లీ పబ్లిక్ ఈసారి అది చక్కగా అర్థం చేసుకున్నారు, దాన్ని ఓట్ రూపంగా ట్రాన్స్లేట్ చేసి సక్సెస్ ఇచ్చారు. ఓకే, ఈ 1 month పరిపాలన మీకు సాటిస్ఫాక్టరీగా అనిపించిందా సార్? See, 1 month ఈజ్ మీరు అన్నట్టే వెరీ లెస్ పీరియడ్ టు జడ్జ్ ఎనీ పర్సన్. అట్లీస్ట్ 1 year టైం ఇచ్చి మనం అనలైజ్ చేయడం కరెక్ట్గా ఉంటుంది. కానీ ఈ 1 monthలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఎవరో మిస్సింగ్ గర్ల్ కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని ఇట్లా తీసుకొచ్చడం జరిగింది. అంటే డిపార్ట్మెంట్స్కి, ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్కి వీళ్ళు హోల్డ్లో పెట్టుకోకుండా కొంచెం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కూడా ఎవ్రీబడి ఇన్ ద డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక జోష్లో ఉంటారు. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ప్రూవ్ చేసుకోవాలని, మేము మెప్పు పొందాలని. సో రన్నింగ్ హార్సెస్గా ఉన్న వాళ్ళని కొంచెం వాళ్ళని మోటివేట్ చేస్తే ఇంకా డబుల్ వర్క్ చేసి చూపిస్తారు వాళ్ళు. చాలా గవర్నమెంట్స్ ఏం చేస్తాయి అంటే కంట్రోల్లో పెట్టుకొని మేము చెప్పిందే చేయాలన్నట్టు చేస్తుంటారు. అట్లా కాకుండా ఆ లిటిల్ ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇస్తే, ఆ రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ ఇస్తే దే విల్ షో వాట్ దే ఆర్ కేపబుల్ ఆఫ్. సో అదే జరుగుతుంది. సో అండ్ పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఒక సెలబ్రిటీ లాగా బిహేవ్ చేయట్లేదు, సెలబ్రిటీ లాగా ఫీల్ అవ్వట్లేదు ఫస్ట్. సో అందరు ఆఫీసర్స్ తోటి జనరలీ ఎప్పుడు ఎలా అయితే ఒక డిప్యూటీ సీఎం కలుస్తారో అలానే కలుస్తున్నారు, అలానే మాట్లాడుతున్నారు. ఒక స్టార్ ఇమేజ్ అనేది ఆయన మైండ్లో క్యారీ ఎప్పుడు చేయట్లేదు థ్యాంక్ఫుల్లీ. రైట్, మీరు ఇప్పుడు చెప్పింది వాస్తవమే. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ స్టార్ ఇమేజ్ క్యారీ చేయకుండా ప్రజల్లో మమేకమై ప్రజలతో ఉన్నారు. ఇప్పుడు మనం రీసెంట్గా వస్తున్న సర్వేలు చూస్తుంటే, సెంట్రల్ నుంచి వచ్చిన కైండ్ ఆఫ్ టీమ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ చూస్తుంటే, ఎప్పుడైతే జనాల్లో మమేకం అవుతున్నారు, జనాల్లో కరచాలనం చేస్తున్నారు, ఇంటి దగ్గరికే ప్రజా వేదికగా అందరితో కలుస్తున్నారు, వీటిలో ఒక సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ప్రాణాలకు అపాయం ఉంది, పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్స్ అనేది వస్తుంది. సో వీటిని మీరు ఎలా చూస్తారు? నిజంగా పవన్ కళ్యాణ్ ప్రాణాలకి ముప్పు ఉందంటారా? పార్టీ పరంగా నేను చెప్పాను కదా, ఎవరన్నా బలవంతంగా హేట్ చేయొచ్చు తప్ప నిజంగా ఎవరైనా మనిషిని ఇట్లా ఎదురుగా పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఏమైనా చెయ్యంటే కూడా ఏం చేయలేరు. మరి రాదు అది. అంటే అంటిల్ అండర్లెస్ వాళ్ళకి ఏదో డ్రగ్స్ ఇచ్చో, ఎక్కువ తాగించేసో, వాళ్ళ హోస్ట్లో లేకుంటే తప్ప సగటు మనిషి ఎదురుగా పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి ఏమైనా చేయంటే కూడా నమస్కారం పెడతారు తప్ప, ఫోటో దిగుతారేమో తప్ప హాని అయితే చేయరు. గ్యారంటీ, ఇదైతే నా గ్యారంటీ. సో ఆయనకి ఎలాంటి హాని ఉండదు. ఒకవేళ నిజంగా అలా ఏమైనా ఉంటే కూడా సెక్యూరిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అంటే హీ నీడ్ నాట్ ఫోకస్ ఆన్ థ్రెట్ ఉందని. ఇప్పుడు ఉన్న సెక్యూరిటీని పెంచే అవసరం ఉందంటారా? నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ అనే మనిషికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే ఆయనను కాపాడేంత అభిమానం పొందారు ఆయన. అంటే అంత మంచి మనిషిని ఎవరైనా చేయబుద్ది కాదు ఫస్ట్ థింగ్. అంటే ఎంత చెడ్డవాడిని మీరు తెచ్చి ఇతన్నా నేను చేయాలనిపిస్తుంది. మీకు అర్థమైనా? ఇప్పుడు అతనిలో ఏదైనా బ్యాడ్ క్వాలిటీ ఉంది కాబట్టి నేను చేయాలంటే ఏం దొరకదు వీళ్ళకి పాయింట్. ఇప్పుడు నేను మీకు ఏదైనా హాని కలిగించాలంటే మీరు ఏదో ఒక నెగిటివ్ పాయింట్ నాకు దొరకాలి. చేయాలంటే ఏదో ఒకటి నాకు అనిపించాలి కదా. ఇప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఇంతమంది పదవులు పోవడానికి, అదే అంటున్నాను. ఇప్పుడు ఈయన గెలుపొందాక విర్రవీగి ఉంటే ఆ ఫీలింగ్ వస్తుంది. ఈయన ఎంత సౌమ్యంగా మాట్లాడారు, విన్నింగ్ స్పీచ్ కూడా హేట్రేట్ తో లేరంటున్నాను నేను. అదే అంటున్నాను నేను. అఫ్ కోర్స్ బిఫోర్ ఎలక్షన్ వేరు, బిఫోర్ ఎలక్షన్ అందరూ మాట్లాడారు అగ్రెసివ్ గా, కానీ గెలిచిన వెంటనే మాట్లాడింది ఏంటి అర్థమైందా? ఆ హీలింగ్ స్పీచ్ చాలా బాగుంది. అది ఏంటంటే మేము ఎవ్వరి మీద కూడా గ్రజ్తో లేము. ఈవెన్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఫ్యాన్స్ కూడా దే ఆర్ ఓపెన్లీ వెల్కమ్ టు జాయిన్ వైఎస్ఆర్ ఇందులో పవన్ కళ్యాణ్ గారి పార్టీలో. నిన్న సభ్యత్వాలు స్టార్ట్ అయినాయి కదా ఆల్రెడీ, 18వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి. సో మీరేం రిగ్రెట్ ఫీల్ అవ్వక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఎందుకు? సో మన లైఫ్ ఎక్కడ ఏది ఎండ్ అయిపోలేదు. గుడ్ స్టెప్స్ తీసుకోండి, మంచి దారిలోకి రండి. అఫ్ కోర్స్ అప్పుడు మీరు అలా వెళ్ళారేమో, సో ఎవరిని తప్పు పట్టట్లేదు, మంచిగా మారండి, అవకాశం ఇస్తున్నారు. సో అది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా జనసేన సభ్యత్వం అవుతుంది కదా, జరుగుతుంది కదా. అంటే వీళ్ళు అప్పర్ నుంచి రావట్లేదు, గ్రౌండ్ లెవెల్ నుంచి. అంటే ఎప్పుడైతే హ్యూమాంగస్ గా పబ్లిక్ ఎప్పుడైతే మారిపోయారో లీడర్స్ కి ఆప్షన్ లేదు మారడం తప్ప.